వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వృషభ రాశిలో లాస్ట్ 10 degreesలో లగ్నం కానీ ప్లానెట్ కానీ ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ కానీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ కానీ మూవ్ అవుతుంటున్నప్పుడు ఆ డిగ్రీస్ మీద ఏ ఏ గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. అయితే ఈ భూతత్వ రాశుల్లో మనకి ఉన్నవి వృషభం, కన్య, మకరం. సో కన్య ఆల్రెడీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు థర్డ్ డెక్నేట్కి వచ్చేసరికి ఈ భూతత్వ రాశుల్లో 3వ రాశి అయిన మకరం, ఈ కోణస్థితిలో ఉన్న ఈ మకరం అన్నది మకరం తాలూకా అధిపతి శని ప్లస్ వృషభ రాశి తాలూకా అధిపతి వీనస్, ఈ రెండింటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ సాటర్న్ అండ్ వీనస్, ఈ రెండింటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలానే మకరంలో సెకండ్ డెకనేట్, 2వ దశకం అంటే 11వ డిగ్రీ నుంచి 20వ డిగ్రీ వరకు, ఇక్కడ కూడా మళ్ళీ శని శుక్రుల తాలూకా ఇంపాక్ట్, రెండింటి తాలూకా ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. అయితే ఈ రెండు భూతత్వ రాశులు రెండు ప్రాక్టికల్ అప్రోచ్ని కలిగి ఉంటాయి. వీనస్ తాలూకా క్రియేటివ్ ఎనర్జీ ప్లస్ ఈ శని తాలూకా లాంగ్ లాస్టింగ్ ప్లాన్స్, పేషెన్స్, ఇద్దరికి పెర్సిస్టెంట్ నేచర్ ఉంటుంది. ట్రై చేస్తూ ఉంటారు, ఒకవేళ కింద పడినా కూడా మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్స్ మనకి మిళితమయ్యి ఇక్కడ ఉన్న ప్లానెట్స్ని కానీ లగ్నాన్ని కానీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ని కానీ ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అసలు ధనాన్ని ఇవ్వడానికి కానీ లేదా ఏదైనా అసలు ప్రపంచంలోనే లేదా దేశంలో లేదా రాష్ట్రంలో కానీ బ్రహ్మాండంగా ఏదైనా ఒకటి అచీవ్ చేసి తన పేరుని అలా నిలబెట్టుకునేలాగా అద్భుతమైన లక్షణాలు ఇచ్చే ప్లానెట్స్ ఏవైనా ఉన్నాయి అంటే మనకి జాతకంలో, ఆస్ట్రాలజీలో, జ్యోతిష్యంలో శుక్రుడు, శని, రాహువు, యురేనస్, ఈ ప్లానెట్స్ ధనాన్ని ఇస్తాయి, నేమ్ అండ్ ఫేమ్ని ఇస్తాయి. అలానే వాళ్ళు చేసే వర్క్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. కష్టపడి పనిచేసే తత్వం, మంచి ఇమాజినరీ పవర్, లాంగ్ లాస్టింగ్ ప్లాన్స్, ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్, ఈ ప్లానెట్స్ అన్నవి ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం శని శుక్రుడు వీళ్ళ తాలూకా కలయిక ఎఫెక్ట్స్ అన్నవి, కలయిక కాదు టుగెదర్ ఎఫెక్ట్స్, వీటి తాలూకా రెండింటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందా అన్నది చూద్దాం. అయితే ఈ క్రియేటివ్ అండ్ ఇమాజినరీ వరల్డ్, ఈ డిటర్మినేషన్, స్థిర రాశులకి భూతత్వ రాశులకి ఉండేది డిటర్మినేషన్, తర్వాత వీనస్కి ఉండేది ఈ క్రియేటివ్ థింకింగ్, ప్రాక్టికల్ అప్రోచ్. వీనస్కి ఈ టారస్కి ఉండేదే ప్రాక్టికల్ అప్రోచ్ అనమాట. అలానే శని కూడా ప్రాక్టికల్ ప్లానెట్. సో ఈ రెండు కలిసేసరికి ఒక సీరియస్నెస్ ఉంటుంది లైఫ్లో, ఏదైనా ఒకటి అచీవ్ చేయాలి అన్న ఒక ఆతృత ఉంటుంది వాళ్ళకి. అలానే వీళ్ళ ప్లాన్స్ అన్నీ లాంగ్ లాస్టింగ్ ప్లాన్స్ ఉంటాయి, ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ ఉంటాయి, వెరీ వర్కహాలిక్గా ఉంటారు, డ్యూటీ మైండెడ్గా ఉంటారు. అలానే ఒకసారి తప్పు చేసి పడిపోయినా కూడా మళ్ళీ లేచి దాన్ని మళ్ళీ సాధించడానికి ప్లాన్స్ వేయడానికి, శని ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్ ప్లాన్స్. ప్రాక్టికల్గా తను ప్లాన్ చేసుకుంటాడు, ప్రోస్ అండ్ కాన్స్, మంచి చెడులు ఈక్వల్గా చూసుకుంటాడు. ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, దేంట్లో మనం ఎలా చేస్తే మనం దాన్ని విజయం సాధించగలమని డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి ఆ ప్లాన్స్ని సక్సెస్ వరకు తీసుకెళ్ళి ఎండింగ్ వరకు తీసుకెళ్ళడం, అది కంప్లీట్ చేసేంత వరకు శని ఆగే రకం కాదు. సో ఇలాంటి ప్లాన్స్ అన్నీ వీనస్తో మిళితమయ్యి ఆ వ్యక్తి ఏ ప్లాన్ చేసినా ఏం చేసినా అది లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అది చిన్నపాటి కంపెనీ అయినా లేదా ఒక పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా శని హ్యాండిల్ చేయగలడు. సో ఈ విధానంలో ఏంటంటే వాళ్ళు ప్రతి పనిని ప్రాక్టికల్ అప్రోచ్లో చేస్తూ ఉంటారు. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇద్దరికీ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, స్టెబిలిటీ అన్నది వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా
ఆ ఎనర్జీ ఎక్కడ తగ్గకుండా అది కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు దాన్ని చేస్తూనే ఉంటారు, ముందరికి వెళ్తూనే ఉంటారు. ఈ ప్రాసెస్లో వీనస్కి శని తాలూకా ఎనర్జీ అన్నది బాగా ఉపయోగపడుతుంది. శనికి వర్క్ ఎథిక్స్ ఉంటాయి, అలానే వర్కహాలిక్గా ఉంటాడు, అలానే క్రియేటివ్ డిసిప్లైన్ అన్నది వీనస్కి వస్తూ ఉంటుంది. వాళ్ళ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కానీ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అసలు మెటీరియలిస్టిక్ సక్సెస్ అన్నది రావాలి అంటే ఈ ప్లానెట్స్ అన్నవి బాగా పనిచేయాలి. చేస్తేనే వాళ్ళకి ఆ మెటీరియలిస్టిక్ సక్సెస్ అన్నది వస్తుంది. సో దాంట్లో ఇవి బాగా ఉపయోగపడతాయి. ఆ కమ్యూనికేషన్ కానీ లేదా మెథడికల్ అప్రోచ్ కానీ, వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేదా ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ రెండు కానీ చాలా బాగా వీళ్ళు ప్లాన్ చేస్తారు. అలానే వ్యక్తులు ఏదైనా గ్రూప్లో పనిచేసినా, ఏదైనా ఒక పెద్ద సంస్థలో పనిచేసినా, లేదా ఒక పెద్ద పొజిషన్లో పనిచేస్తున్నా కూడా దే ఆర్ డిపెండబుల్ అండ్ ట్రస్ట్ వర్ది. వాళ్ళని నమ్మచ్చు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు. ఈ వర్క్ మనం వాళ్ళకి ఇచ్చాము అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని ఫినిష్ చేస్తారు అన్న నమ్మకం మనకు ఉంటుంది వాళ్ళ మీద. అంత సిన్సియర్గా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. చాలా ప్రాక్టికల్గా ఉంటారు, మెటీరియలిస్టిక్గా కూడా ఉంటారు. సో ఇలా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట రెండు ప్లానెట్స్. అలానే వీనస్కి ఉండే ఇంకొక లక్షణం ప్రెజెంటబుల్గా ఉండడం. హై ఆనరబుల్ జాబ్స్ని నేను హ్యాండిల్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అలాంటి జాబ్స్లో ఉండడానికి ఇష్టపడతారు. అలానే శని కష్టపడి పని చేయడానికి ఇష్టపడతాడు. సో ఈవెన్ వాళ్ళు హై పొజిషన్స్లో వాటిల్లో ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ కష్టపడి పనిచేస్తూ ఉంటారు. సింపుల్సిటీకి అంటే సింపుల్గా ఉంటారు, వర్కహాలిక్గా ఉంటారు, మంచి వర్క్ ఎథిక్స్ కలిగి ఉంటారు, డిపెండబుల్ నేచర్ ఉంటుంది. వాళ్ళకి ఏ పని ఇచ్చినా వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టి వదిలేస్తే వాళ్ళు హ్యాపీగా పనిని ఫినిష్ చేస్తారు. ఇవి మనకి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు. ఇవే ప్లేసెస్లో ఈ గ్రహాలకు కానీ లేదా దశమభావం మధ్యమానికి కానీ అంటే 10th కస్ప్ కానీ వీటికి ఏమైనా అపోజిషన్లో ప్లానెట్స్ వచ్చినా లేదా 90 degrees స్క్వేర్ ఆస్పెక్ట్లో ప్లానెట్స్ వచ్చినా కూడా వీటికి డిస్టర్బెన్స్ అంటూ ఉంటుంది. దాన్ని చూపిస్తాయి ఆ ప్లానెట్స్ అనేవి. ఆ ఇయర్స్ ప్రోగ్రెసివ్ ఇయర్స్లో ఆ డిస్టర్బెన్స్ అన్నది మనకు కనిపిస్తుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. వీనస్ సెన్సిటివ్ ప్లానెట్, ఫీమేల్ ప్లానెట్ అని మనం చెప్పుకున్నాం. అలానే శనికి ఏంటంటే ప్రతి పనిలోని ప్రాక్టికల్ అప్రోచ్ ఎలానో ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రోస్ అండ్ కాన్స్ అన్నవి చూసుకుంటూ ఉంటారు, బాగుంటాయి. బాగాలేనప్పుడు ఎలా ఉంటుందంటే ఇవే అతిగా ఆలోచించడం, అలానే ఎక్కువ నెగిటివ్ థాట్స్, నెగిటివ్లోకి జరగదేమో, ఓడిపోతానేమో, ఫెయిల్ అవుతుందేమో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్నమాట. వాటిలో ఎక్కువ పడిపోవడం, పని జరిగేంత వరకు, పని కంప్లీట్ అయ్యేంత వరకు, అసలు పని స్టార్ట్ చేసేంత వరకు, స్టార్ట్ చేయడానికి కూడా ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఒక భయం. ఆ భయం కూడా నెగిటివ్ థాట్స్తో ఉంటుందన్నమాట. ఎప్పుడు వాళ్ళకి నెగిటివ్ థాట్సే వస్తాయి. ఏదో చెడు జరిగిపోతుందేమో అన్న ఆలోచన, లేదా నాకు తెలియకుండా నా వెనక ఏదో కుట్ర పన్నేస్తున్నారు, లేకపోతే నాకు తెలియకుండా నా చుట్టూ ఏదో జరిగిపోతుంది అన్న భావన. ఇలాంటి భయాల్లో అవి కూడా కాన్స్టెంట్గా ఆ భయం ఉంటుందన్నమాట. పని స్టార్ట్ చేసినప్పటి నుంచి, అసలు ప్లాన్ చేసినప్పటి నుంచి అది కంప్లీట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇంత నెగిటివ్ ఎనర్జీతోటి, ఇంత నెగిటివ్ థాట్స్ తోటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు చేయడానికి. అది ప్రాబ్లం. దానివల్ల ఏంటంటే వాళ్ళు గ్రూప్లో ఉన్న, ఒక ప్రాజెక్ట్లో ఉన్న, ఒక ఇండస్ట్రీలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి బర్డెన్ కింద తయారవుతారు. ఎవరైనా 1 or 2 times ఎంకరేజ్ చేస్తారు, కానీ ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి పనికి మన వెనక నుండి మనల్ని పుష్ చేస్తూ ఉండడం అన్నది కష్టం. అది జరగని పని. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్. లేదా అంటే వీటన్నిటిని చూసి వాళ్ళు భయపడిపోయి అసలు పని చేయరు కంప్లీట్గా. అంటే అది ఇర్రెస్పాన్సిబిలిటీ కిందకు కూడా రాదు. వాళ్ళు అసలు పని చెయ్యరు, వాళ్ళు పని అసలు స్టార్టే చెయ్యరు. ఎస్కేపిజం అనమాట.
నేను ఓడిపోతాను, నా వల్ల కాదు, నేను చేయలేను అన్న ఆలోచనలతోటి అసలు పనే స్టార్ట్ చేయకుండా పూర్తిగా దాని నుంచి విముఖత, నేను ఇదేది చెయ్యను అని ఆగిపోతారు, అక్కడే స్టక్ అయిపోతారు. అది ఇంకొక పెద్ద ప్రాబ్లం. మూడోది ఏంటంటే వీళ్ళకి ఒక రిజిడ్నెస్ ఉంటుంది. అది శనికి ఉంటుంది, శుక్రుడికి ఉంటుంది. ఈ ఇద్దరికి ఇండివిజువల్ ప్లానెట్స్ రెండింటికి ఉంటుంది. అలానే భూతత్వ రాశులకు కూడా ఉంటుంది. వీళ్ళు చేంజ్ అన్నది యాక్సెప్ట్ చెయ్యలేరు. ఆ అడాప్టబుల్ నేచర్ అన్నది వీళ్ళకి కష్టం. అదే టైంలో వీళ్ళకి ఇది నెగిటివ్ ఆస్పెక్ట్ ఏదైనా వచ్చిందనుకోండి, పాజిటివ్గా ఉంటే బాగానే ఉంటుంది. ఒకే థాట్ మీద, ఒకే ప్రాజెక్ట్ మీద వాళ్ళు దాని మీద కష్టపడి పనిచేస్తూ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఏం చేసినా కూడా దాని మీద స్థిరంగా ఫోకస్ పెట్టి దాన్ని కంప్లీట్ చేసేంత వరకు వదలకుండా చేస్తారు. ఎక్కడ మధ్యలో మనసు మార్చుకోవడం, బుద్ధి మార్చుకోవడం కాకుండా. కానీ అదే స్టబర్న్ నేచర్ అన్నది నెగిటివ్ వేలో ఇంపాక్ట్ అయితే వేసిన ప్లాన్ని కానీ, లేదా వాళ్ళ ఐడియాస్ కానీ, వాళ్ళ థాట్స్ కానీ, బిజినెస్లో కానీ చిన్నపాటి మార్పును కూడా వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు చెయ్యరు కూడా. అక్కడే స్టక్ అయిపోయి ఉండిపోతారనమాట. లేదు, నేను ఈవెన్ ప్రాక్టికల్లీ అది ఇంపాసిబుల్ అని తెలిసినా కూడా వాళ్ళు మారరు. పక్క వాళ్ళు ఇచ్చే సలహాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ప్రాక్టికల్గా ఇలా చేస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావని వాళ్ళకి తెలుస్తుంది, అయినా కూడా వాళ్ళు మారరు. ఏదో మిరాకిల్ జరిగిపోతుందేమో అన్నట్టు వాళ్ళ ఆలోచనలు అనమాట ఉంటాయి. సో చేంజ్ అన్నది వాళ్ళకి కష్టం, ఫ్లెక్సిబిలిటీ అన్నది పోతుంది. సో ఇది కూడా ఇంకొక ప్రాబ్లం. ఇక్కడ స్టక్ అయిపోతారు వీళ్ళు ఈ ఐడియాస్లోని, ఈ థాట్స్లోని, ఆ ప్రాజెక్ట్స్లోని. ఇంకా ముందరికి వెళ్ళలేకుండా, చుట్టుపక్కల ఇచ్చే వాళ్ళ సలహాలు తీసుకోరు కూడా, స్టక్ అయిపోతారు. సో ఇలాంటి బిహేవియర్ వల్ల వాళ్ళకి అటు మెటీరియలిస్టిక్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పౌస్ ఇచ్చే సలహాని తీసుకోలేకపోతే అఫ్కోర్స్ వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి. పిల్లలతో కూడా ఇలానే బిహేవ్ చేస్తే, లేదు ఇలానే చేయాలి, ఇదే జరగాలి, ఇలానే ఉండాలి అంటే పిల్లలు కూడా పేరెంట్స్ని అర్థం చేసుకోలేక ఓకే వీళ్ళు ఇంతే, వీళ్ళు రూడ్ పేరెంట్స్ అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అక్కడ కూడా ప్రాబ్లమే. సో వాళ్ళ పర్సనల్ లైఫ్లోనే వాళ్ళు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. బయట ఆఫీస్లో కానీ, లేదా ఏదైనా వర్క్ ప్లేస్లో కానీ, ఫ్రెండ్స్ మధ్య కానీ, అక్కడ కూడా వాళ్ళు ఈ రిజిడ్ బిహేవియర్ వలన అక్కడ కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో పని స్టార్ట్ చేయడంలో ప్రాబ్లం, దాన్ని ఆఖరి వరకు తీసుకెళ్ళడంలో ప్రాబ్లం, స్లోగా చేస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఎప్పుడు నెగిటివ్ జరిగిపోతుందేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో, లేదా ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుందేమో అన్న ప్రాసెస్లో ఉంటారు. లేదా అంటే ఇది గుడ్ ఐడియా కాదు, ఈ పని నేను చెయ్యను అని చెప్పి అసలు పనే స్టార్ట్ చేయరు, భయపడుతూ ఉంటారు అన్నమాట. ఇలా నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. పాజిటివ్గా ఉంటే ఒకలా ఉంటుంది, నెగిటివ్గా పనిచేసేటప్పుడు ఇలా ఉంటుంది. సో మనకి వృషభ రాశి అయిపోయింది. నెక్స్ట్ మిథునంలో ఫస్ట్ టెక్నిక్, దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. కీప్ వాచింగ్ Ankasia Predictive Technique. థ్యాంక్ యూ.